2025 ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 26 మంది పౌరులు మృతి చెందారు. అందులో 25 మంది భారతీయ పర్యాటకులు మరియు ఒక నేపాలీ పౌరుడు ఉన్నారు. ఈ దాడికి సంబంధించి భారత ప్రభుత్వం ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థను బాధ్యులుగా నిర్ధారించింది. ఇది పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా అనే సంస్థకు అనుబంధంగా ఉంది. ఈ దాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. బహవల్పూర్, ముర్తికే వంటి ప్రాంతాల్లో ఈ దాడులు తీవ్రంగా జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 2 దేశాలు డ్రోన్లతో కూడిన దాడులను చేపట్టాయి. భారతదేశం, పాకిస్తాన్ వాయురక్షణ వ్యవస్థలపై దాడులు చేశామని ప్రకటించగా, పాకిస్తాన్ తన భూభాగంలో భారత్ డ్రోన్లను కూల్చివేశామని చెప్పుకుంటుంది. పాకిస్తాన్ భారత దాడుల వల్ల బహవల్పూర్ మరియు ముర్దికేలో పౌరుల మరణాలు జరిగాయని తెలిపింది. భారత ప్రభుత్వం ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేసి పాకిస్తాన్ పౌరులకు వీసా సేవలను రద్దు చేసింది. అలాగే పాకిస్తాన్ డిప్లొమాట్లను దేశం నుంచి వెళ్లగొట్టింది. ప్రతిస్పందనగా పాకిస్తాన్ 1972 సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. మే 9, 2025 నాటికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. సరిహద్దు వెంట సైనికుల దాడులు కొనసాగుతుండగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. భారత వాయుదళం రఫేల్ జెట్స్, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హ్యామర్ బాంబులు వంటి ఆధునిక ఆయుధాలు దాడుల్లో ఉపయోగించారు. పాకిస్తాన్ 5 భారత యుద్ధ విమానాలను కూల్చివేసి 50 మందికి పైగా భారత సైనికులను హతమార్చినట్లుగా ప్రకటించుకుంటుంది. 2025 మే 8న పాకిస్తాన్ ఇండియాలో ఉన్న జమ్మూ, ఉధంపూర్, పఠాన్కోట్లోని భారత సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణి దాడులను చేసింది. భారతదేశం తన S-400 క్షిపణి నిరోధక వ్యవస్థతో ఈ దాడులను తిప్పికొట్టినట్టుగా ప్రకటించింది. పాకిస్తాన్ ప్రకారం భారత దాడుల్లో 31 మంది పౌరులు మరణించారు అని ప్రకటించుకుంటుంది. భారత ప్రభుత్వం ప్రకారం పాకిస్తాన్ కాల్పుల్లో 16 మంది పౌరులు మృతి చెందారు అని భారత ప్రభుత్వం ప్రకటించింది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర జరిగిన పేలుళ్ల కారణంగా జమ్మూ మరియు పరిసర ప్రాంతాల్లో బ్లాక్అవుట్స్ విధించబడ్డాయి. ప్రజలను ఖాళీ చేయించడం జరిగింది. ఐక్యరాజ్యసమితి మరియు అమెరికా, భారత్ మరియు పాకిస్తాన్ దేశాలు పరస్పరంగా నియంత్రణ పాటించాలి అని విజ్ఞప్తి చేశాయి. పాకిస్తాన్లోని అమెరికా రాయబారి ప్రకారం 2 దేశాల నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్స్ పరస్పరంగా సంప్రదిస్తున్నట్లుగా వెల్లడించాయి. మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. జై హింద్.